నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ తో ముగిసిన సినీ నిర్మాతల భేటీ. ఇండస్ట్రీ సమస్యలపై చర్చించామన్న అల్లు అరవింద్. నీట్ వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం. సుప్రీంకోర్టులో రేవంత్ పిటిషన్ వేయాలన్న వినోద్ కుమార్. జూడాలతో మంత్రి రాజనరసింహ చర్చలు. కొన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం. మంత్రి శ్రీధర్పై పుట్టా మధు విమర్శలు. అభివృద్ధిని వదిలేసి డబ్బు సంపాదనపై పడ్డారని ఆరోపణ. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం, అసత్యాలను నమ్మొద్దన్న అదీప్ రాజ్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 131, నిఫ్టీ 46 పాయింట్ల లాభం. తాను ఆత్మహత్య చేసుకున్నానని వచ్చిన వదంతులను నమ్మొద్దని వైజాగ్ పెందుర్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన ఊహాగానాలపై అదీప్ రాజ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారు. గ్యాస్ట్రిక్ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితోని కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలు తదితర కీలక అంశాలపై చర్చించారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని అల్లు అరవింద్ తెలిపారు. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరామని, ఖరారైన తర్వాత ఆయన కలుస్తామని తెలిపారు. అప్పుడు అన్నింటికీ సంబంధించి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం సంతోషంగా ఉందన్న ఆయన డిప్యూటీ సీఎం అయినందుకు పవన్ కళ్యాణ్ కు విశేష్ తెలిపామన్నారు. టికెట్ల రేట్లు చాలా చిన్న విషయమని చెప్పారు. త్వరలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుస్తామని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలు, అలాగే తదితర కీలక అంశాలపైన చర్చించారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని
అల్లు అరవింద్ తెలిపారు. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరామని ఖరారైన తర్వాత ఆయన్ను కలుస్తామని తెలిపారు. అప్పుడు అన్నింటికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం సంతోషంగా ఉందన్న ఆయన డిప్యూటీ సీఎం అయినందుకు పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలిపామన్నారు. టికెట్ల రేట్లు చాలా చిన్న విషయమని చెప్పారు. త్వరలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తామని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఇందిరాభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇందిరాభవన్ నుంచి బీజేపీ కార్యాలయానికి బయలుదేరిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సునీతారావు నేతృత్వంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గేటుకు తాళం వేశారు. ఈ క్రమంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు మోదీకి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైట్, మనం చూస్తున్నాం ఇందిరాభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇందిరాభవన్ నుంచి బీజేపీ కార్యాలయానికి బయలుదేరారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు. సునీతారావు నేతృత్వంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గేటుకు తాళం వేశారు. ఈ క్రమంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు మోదీకి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సాయశక్తులా ప్రయత్నించిన విభాగాల్లో మహిళా విభాగం ముందు వరుసలో ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా నేతలకు పెద్దగా సీట్లు కేటాయించలేదు. అసెంబ్లీ పార్లమెంటు మండలిలో అనుకున్న స్థాయిలో మహిళా నేతలకు ప్రాధాన్యం దక్కలేదని గాంధీ భవన్లో చర్చలు జరుగుతున్నాయి. కనీసం కార్పొరేషన్ చైర్పర్సన్లు పార్టీ పదవుల్లోనైనా తమకు అవకాశం కల్పించాలని మహిళా కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ అనంతరం అనూహ్య విజయాన్ని కైవసం చేసుకుంది.
ఆ సమయంలో కొన్ని పొరపాట్లు జరగడం సహజమే. కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు యోగ్యులకు టికెట్లు లభించకపోవచ్చు. కారణాలు ఏమైనా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా మహిళలకు సీట్లు కేటాయించలేదు. గెలవడం కష్టతరమైన చోట్ల మహిళలకు సీట్లు కట్టబెట్టారు. దీంతో అసెంబ్లీ, పార్లమెంటు, మండలిలో మహిళలకు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదు. ఇప్పుడు ఈ చర్చలే గాంధీ భవన్లో జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తోంది. అయితే మహిళా నేతలకు పదవుల విషయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికే పూర్తి స్థాయిలో అమలు పరచడం జరగలేదు. ఇటు పార్టీ పదవుల్లో, అటు ప్రభుత్వ పదవుల్లో మహిళా నేతలకు సరైన ప్రాధాన్యం కల్పించలేదు. దీనిపై అసంతృప్తి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కనీసం కార్పొరేషన్ చైర్పర్సన్లు, పార్టీ పదవుల్లోనైనా తమకు ప్రాధాన్యం కల్పించాలని మహిళా నేతలు కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు. పార్టీ అధికారంలో రావడానికి తమ వంతు కృషి చేశామనే దాన్ని విమర్శించవద్దని అంటున్నారు. నిత్యావసర సరుకులు, గ్యాస్ ధర పెరుగుదల, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల పెంపు, మహిళలపై దాడులకు నిరసనగా తాము ఎన్నో రీతుల్లో నాడు ఆందోళనలు చేశామని మహిళా నేతలు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉంటే అందులో మహిళలకు కేవలం 12 సీట్లను మాత్రమే తమకు కేటాయించారని మహిళా నేతలు తెలిపారు. ఖైరతాబాద్, సనత్ నగర్, గోషామహల్, కంటోన్మెంట్, నారాయణపేట, గద్వాల, కోదాడ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్ ఈస్ట్, ములుగు, సత్తుపల్లిలో 12 సీట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. గెలుపుకు అవకాశం లేని చోట జీహెచ్ఎంసీ పరిధిలో మహిళలకు టికెట్లు కేటాయించారని, ఏదో మొక్కుబడిగా ఈ సీట్లు ఇచ్చారని అన్నారు. రూరల్ ప్రాంతాల్లో మహిళలకు 8 సీట్లు ఇవ్వగా అందులో 5 మహిళలు గెలిచారని మహిళా నేతలు గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కేవలం 3 సీట్లు మాత్రమే మహిళలకు కాంగ్రెస్ కేటాయించింది. వరంగల్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్ స్థానాలు మహిళలకు కేటాయించగా ఈ 3 వరంగల్ పార్లమెంటు స్థానం మాత్రమే హస్తం పార్టీ గెలిచింది. ఎమ్మెల్సీల విషయంలోనూ మహిళా నేతలకు న్యాయం జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దక్కిన 4 ఎమ్మెల్సీలో 1 స్థానం సైతం మహిళలకు ఇవ్వలేదు. అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహిళలకి అంతంత మాత్రం అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్పర్సన్ల విషయంలోనైనా న్యాయం చేయాలని మహిళా నేతలు కోరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు 37 మంది కార్పొరేషన్ చైర్మన్ల లిస్టును ప్రభుత్వం లీక్ చేసింది. అందులో కేవలం 5 మాత్రమే మహిళా నేతలకు కేటాయింపు జరిగినట్లు వెల్లడించింది. రానున్న రోజుల్లో 37 మంది లిస్టులో మార్పులు చేయడంతో పాటు మరో 17 నుంచి 20 మందితో 2వ విడత కార్పొరేషన్ చైర్మన్ల లిస్టు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కనీసం ఇందులోనైనా మహిళలకు అవకాశం ఇవ్వాలని, పార్టీ పదవుల్లో సైతం వాటా చెప్పుకునే విధంగా ఉండేలా చూడాలని మహిళా నేతలు కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, మహిళా నేత దీపాదాస్ మున్షి అయినా చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని మహిళా నేతలు కోరుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేత పుట్టా మధు తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటుకు 2000 ఇచ్చి శ్రీధర్ బాబు గెలిచారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇసుక మాఫియా గురించి ఎన్నో నీతులు చెప్పి ఇప్పుడు ఆయనే దందాకు తెరలేపారని అన్నారు. మంథని అభివృద్ధిని పక్కన పెట్టి సంపాదనపై పడ్డారని విమర్శించారు. ఇసుక తరలింపుపై గ్రీన్ ట్రిబ్యునల్ ఆంక్షలు పెట్టినప్పటికీ మంథనిలో మాత్రం అమలు కావడం లేదన్నారు. మంథనిలో సహజ వనరుల ధ్వంసాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ లేవు. మానేర్లతో పాటు గోదావరిలో కూడా ఆపేయాలని ఎన్జిటి కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది ఎన్జిటి మొన్న. అయినా కూడా ఎన్జిటే కాకుండా మరి వాళ్ళ నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడక్కడ ఇసుక వద్దని కొంతమంది గ్రామాలలో ప్రజలు ధర్నా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయి మద్దతు పలుకుతా ఉన్నారు. తాత ముత్తాతల ఆస్తి దోసుకపోతున్నారు.
ఇసుక అంతా కూడా పట్టుకపోతున్నారని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే దాని మీదనే మాట్లాడింది. డబ్బు తీసుకొస్తారు, పంచి పెడతారు అన్నాడు. ఆయనే ఓటుకు 2000 చొప్పున మొన్నటి ఎన్నికలలో పంచిపెట్టిండు. ఇవాళ మళ్ళీ వాళ్ళే టెండర్లు పిలిచింది. ఇవాళ గవర్నమెంట్ కొత్తగా టెండర్లు పిలిచింది. మళ్ళీ ఎన్జిటి వద్దని చెప్పినా కూడా కొత్తగా టెండర్లు పిలిచి ఈ లారీలన్నీ కూడా మావే అన్నారు. ఈ టెండర్లు పిలిచి గవర్నమెంట్ కూడా వీళ్ళు డబ్బు జమ చేస్తలేరు. లారీలు మొత్తం ప్రతిరోజు దోపిడే. ఒక లారీ గవర్నమెంట్ పర్మిట్ తోటి పోతే 100 లారీలు దొంగతనంగా పోతున్నాయి. ఇసుక పర్మిషన్ లేవు. మానేర్లతో పాటు గోదావరిలలో కూడా ఆపేయాలని ఎన్జిటి కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎన్జిటి మొన్నటిసారి పంట పొలాలు ఎండిపోతున్నా కూడా కనీసం ఎమ్మెల్యేలు వాటి గురించి పట్టించుకోకుండా, మంచినీళ్ళు కూడా లేకుంటే పట్టించుకోకుండా, వాళ్ళ పనుల్లో అవినీతి ఏ విధంగా చేయాలి, ఎంత తొందరగా ఎక్కువ సంపాదించుకోవాలనే దాని మీదనే దృష్టి కేంద్రీకరించడం జరిగింది. దానికోసం మంథని నియోజకవర్గంలో మరి అనేక అవినీతి అక్రమాలు, అటు పెద్దపల్లి, భూపాల్పల్లి జిల్లాలలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా తది ఎమ్మెల్యే కనసల్లలో జరుగుతూ ఉన్న విషయాన్ని ఈ సమాజం దృష్టికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి ముందుకెళ్తుందని ఒకప్పుడు అనంగా వినేవాళ్ళం. ఇవాళ చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసము, కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా అనేదానికి ఇవాళ నిలువుటెత్తు సాక్ష్యం. బొగ్గు గనులను ప్రైవేటు పరం చేయొద్దని టీజీఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ప్రైవేటు పరం చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. సింగరేణికి కేంద్రం మినహాయింపు ఇవ్వాలని కోదండరాం కోరారు. కారణం అనుకుంటే సింగరేణి ఇప్పటికే ప్రైవేటీకరణ మార్గం ద్వారా వచ్చేదానికంటే ఎక్కువ ఆదాయం ఇస్తున్నది. కాబట్టి తొందరపడి ఇవాళ శ్రావణపల్లి మైన్ తవ్వటం మొదలు పెడితే అనవసరంగా పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టినట్టు అవుతుంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. సింగరేణికి వాస్తవాలు తెలుసు. ఆ స్థానిక ప్రజలతో మమేకమై ఉన్నటువంటి సంస్థ. కాబట్టి మేము కోరేది ఏంటంటే తొందరపడి శ్రావణపల్లి మొదలు పెట్టకండి. బొగ్గు గనులు ఉన్న వాటిని మీరు ఇప్పటికి వరకు ఇచ్చిన తాడిచెర్లను కానీ వాటిని సింగరేణికి దారాదత్తం చేయండి. సింగరేణికి ఇక్కడి బొగ్గును దవ్వే అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అన్నిటికంటే మించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా తెలంగాణ జనసమితి తరఫున మేము విజ్ఞాపన పత్రం ఇస్తాం. మా బాధ్యతగా అక్కడితో ఆగుతుందని నేను అనుకోవటం లేదు. సింగరేణి పట్ల కొంత బాధ్యతగా వ్యవహరించాలి. అది ప్రాంత అస్తిత్వానికి పునాది అన్నాం మేము. అట్లాంటి కంపెనీ విషయంలో చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. హైదరాబాద్ సైదాబాద్లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట బీజేపీ యువ మోర్చా నాయకులు ఆందోళన చేశారు. టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామక పరీక్ష ఆలస్యం కావడంతో ధర్నా నిర్వహించారు. పరీక్ష ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సినందుగా 2.5 గంటలు ఆలస్యం చేయడంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థుల తల్లిదండ్రులు, బంధువులు పరీక్షా కేంద్రం వెలుపల ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా బీజేపీ యువ మోర్చా నాయకులు నిరసన చేశారు. ఈ నేపథ్యంలోనే సైదాబాద్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. టీజీపీఎస్సీ తరఫున పరీక్ష నిర్వహించాల్సిన టీసీఎస్ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా తెలుస్తోంది. ఆన్లైన్ విధానంలో నిర్వహించాల్సిన పరీక్షకు ఒక్కో రోజు ముందుగానే పరీక్షా కేంద్రంలో కంప్యూటర్లను సిద్ధం చేయాల్సి ఉంది. కానీ టీసీఎస్ వారు పరీక్ష నిర్వహించే ఈ రోజు ఉదయం కేంద్రానికి వచ్చి ఏర్పాట్లు చేయడంతో అవి పనిచేయలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన తెలుసుకున్న అధికారులు ఈ కేంద్రంలోని అభ్యర్థులకు పరీక్షను రీషెడ్యూల్ చేశారు. ప్రజలు వరుసగా 3వ సేవ చేసే అవకాశం ఇచ్చారని ఈ దఫాలో 3 రెట్లు అధికంగా పనిచేస్తామని చెప్పారు ప్రధాని మోదీ. 18వ లోక్సభలో విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
జనహితం కోసం సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు రేపటితో 50 ఏళ్లని మోదీ గుర్తు చేశారు. 50 ఏళ్ల కిందట జరిగిన తప్పు మరెవరూ చేయకూడదని ప్రధాని పేర్కొన్నారు. సామాన్య ప్రజల ఆకాంక్షలకు తగినట్లు పనిచేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే కొత్త లోక్సభ సభ్యులకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. देशवासियों को विश्वास दिलाता हूं कि आपने हमें जो तीसरी बार मौका दिया है, 2 बार सरकार चलाने का अनुभव हमारे साथ जुड़ा है। मैं देशवासियों को आज विश्वास दिलाता हूं कि हमारे तीसरे कार्यकाल में हम पहले से 3 गुना ज्यादा मेहनत करेंगे। हम परिणामों को भी 3 गुना ला करके रहेंगे और इस संकल्प के साथ हम इस नए कार्यभार को लेकर के आगे चल रहे हैं। माननीय सभी सांसदों से देश को बहुत सी अपेक्षाएं हैं। मैं सभी सांसदों से आग्रह करूंगा कि जनहित के लिए, लोक सेवा के लिए हम इस अवसर का उपयोग करें और हर संभव हम जनहित में कदम उठाएं। देश की जनता विपक्ष से अच्छे कदमों की अपेक्षा रखती है। अब तक जो निराशा मिली है, शायद इस 18वीं लोकसभा में विपक्ष देश के सामान्य नागरिकों की विपक्ष के नाते उनकी भूमिका की अपेक्षा करता है। 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. లోక్సభ పక్ష నేతగా ప్రధాని మోదీ తొలుత ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే ఎన్డీఏ కూటమి సభ్యులంతా మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులతో ప్రోటెం స్పీకర్ లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేయించారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ కూడా ప్రారంభం కానుంది. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं, उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ, ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగులో ప్రమాణం చేశారు. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను, అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని
దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లోక్సభ సభ్యుడిగా బండి సంజయ్ కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పద్దెనిమిదవ లోక్సభ సమావేశాల్లో ప్రోటెం స్పీకర్గా బీజేపీ మెహతాబ్ను నియమించడంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. ఢిల్లీ పార్లమెంట్లోని గాంధీ విగ్రహం ముందు ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతిని పట్టుకొని నిరసన తెలిపారు. మోదీ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘించడంతో తాము నిరసన తెలుపుతున్నామన్నారు. అందుకే అన్ని పార్టీల నేతలు ఏకధాటిగా నిరసనలు తెలుపుతున్నామన్నారు. ఇక్కడ గాంధీ విగ్రహం ఉండేదని ప్రజాస్వామ్య నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. संविधान की रक्षा हम करेंगे, हमारी कॉन्स्टिट्यूशन लॉन्ग लिव, हमारी कॉन्स्टिट्यूशन लॉन्ग लिव, संविधान का रक्षा कौन करेंगे, संविधान की रक्षा कौन करेंगे, बचाओ संविधान, बचाओ तानाशाही बंद करो, ये दादागिरी बंद करो, संविधान का रक्षा करो, संविधान को रक्षा करो, संविधान की रक्षा हम करेंगे, हमारी कॉन्स्टिट्यूशन लॉन्ग लिव, हमारी कॉन्स्टिट्यूशन लॉन्ग लिव, संविधान का रक्षा कौन करेंगे, संविधान की रक्षा कौन करेंगे. ఈ బులెటిన్ విశేషాలు. నమస్తే.